Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి కూర పనసకాయతో ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గా చేసుకునే ట్రెడిషనల్ రెసిపీ పనసకాయ పకోడీ. ఈ కూర పనసకాయతో పనసకాయ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ పనసకాయ పకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి కూర పనసకాయను తీసుకోవాలి. పైన లేయర్ ని పీల్ చేసేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నవి మరీ పెద్దవి కాకుండా అలాగని చిన్నవి కాకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలి. అప్పుడే పకోడీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దానిలో బాయిలింగ్ కి సరిపడా వాటర్ ని వేసుకుని వాటర్ హీట్ అయ్యాక పనసకాయ ముక్కలను వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి. పనసకాయ ముక్కలు కట్ చేసిన వెంటనే కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి కనుక వెంటనే కుక్ చేసుకోవాలి. ఒకవేళ వెంటనే కుక్ చేయడానికి వీలు లేని వాళ్ళు టర్మరిక్ పౌడర్ ని వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలాగా బాయిల్ అయ్యాక హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ ని హాఫ్ స్పూన్ సాల్ట్ ని వేసుకుని కలుపుకోవాలి. ఇలాగా హాఫ్ బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా హీట్ గా ఉన్నప్పుడే స్టెయినర్ తో వాటర్ లేకుండా స్టెయిన్ చేసుకుని పనసకాయ ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. లేదు అంటే చల్లారితే వాటర్ అనేవి ముక్కలకి పీల్చేస్తాయి. ఇలాగ తీసుకున్న పనసకాయ ముక్కల్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి ఈ ముక్కలను వేసుకుని దానిలో హాఫ్ స్పూన్ సాల్ట్ ను అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1/4 స్పూన్ గరం మసాలా పౌడర్, కరివేపాకును కొంచెం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న చిల్లీస్ ను వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను అలాగే శనగపిండి 1 కప్ ను వేసుకోవాలి. శనగపిండి 1 కప్ వేసుకున్నాము కనుక హాఫ్ కప్ బియ్యం పిండిని వేసుకోవాలి. లేదు అంటే కార్న్ ఫ్లోర్ ని అయినా వేసుకోవచ్చు క్రిస్పీగా రావడానికి. ఇది మన ఆప్షనల్. ఇలాగా అన్ని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బాయిల్ చేసినప్పుడు పీసెస్ లో వాటర్ ఉంటుంది కనుక ముందర వాటర్ వేయకుండా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్నాక వాటర్ సరిపోకపోతే అప్పుడు కొంచెం వాటర్ వేసి పొడి పొడిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ను వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ లో ముందుగా మిక్స్ చేసుకున్న పనసకాయ ముక్కలను విడివిడిగా ఈ విధంగా వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా ఇలా కలర్ చేంజ్ అయ్యాక టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి తీసుకోవాలి. మిగిలిన ముక్కలను కూడా ఈ విధంగానే వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెడితే ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత టర్న్ చేసి గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, క్రిస్పీ పనసకాయ పకోడీ రెడీ అయిపోయింది. కూర పనసకాయతో ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గా చేసుకునే ట్రెడిషనల్ రెసిపీ పనసకాయ పకోడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with the new video very soon. Bye bye.